అనంతపురం నగరంలోని హమాలీ కాలనీలో జరిగిన దాడి ఘటన కలకలం రేపింది. చెత్త వేయడం విషయంలో ఇరుగు పొరుగు మధ్య మొదలైన వివాదం చివరకు ఓ కుటుంబంపై దాడికి దారితీసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. తబ్రేజ్ అతని అనుచరులు మరో 20 మందితో కలిసి మారణాయుధాలతో ఇంటిపైకి వచ్చి దాడి చేశారని బాధిత కుటుంబం ఆరోపించింది. ఇంట్లో మహిళలు, చిన్నారులు ఉన్నారన్న విషయం కూడా పట్టించుకోకుండా భౌతిక దాడులకు పాల్పడ్డారని జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. పేరు ఉమా మహేశ్వరి. నేను అనంతపురంలోని ఆర్టీఓ ఆఫీస్ దగ్గర అమాలి కాలనీలో నివసిస్తున్నా. గత జూన్ 9వ తారీఖు అంటే మా ఇంటి పక్కన శిక్షావళి, షఫీ వీళ్ళు అద్దెకున్నారు. వాళ్ళు వచ్చేసి డైలీ మద్యం దాగిన గ్లాసులు చెత్త వేస్తానని మా ఇంటి ఓనర్ కి చెప్పినా. నేను చెప్తే వాళ్ళంతా మనసులో పెట్టుకుని ఎవరు ఆకులుగేరు వాళ్ళంట. తబ్రేజ్, షకీల్ వీళ్ళంతా వాళ్ళ రౌడీలు మొత్తం అంతా మా ఇంటి పైకి వచ్చి మాకు సంబంధించిన అతని పేరే నువ్వు ఓనర్ తో చెప్పి వాళ్ళని తిట్టిస్తావా అని మొత్తం అంతా ఒక 20 మంది మా ఇంటి పైకి వచ్చేసినారు. మా ఇంటి పైకి వచ్చిన తర్వాత నేను ఏం చేయాలో తెలియక లోపలికి వెళ్ళి డోర్ వేసేసుకున్నాం. నేను, పిల్లలు, మా ఆయన అందరం వేసుకున్నా కూడా వాళ్ళు డోర్లు అసలు పగలగొట్టుకొని లోపలికి రావాలని చూస్తున్నారు. మేము డైల్ 100కి ఫోన్ చేసిన తర్వాత అతను ఎస్ఐ సార్ వచ్చి పిలుచుకొని వెళ్ళిపోయినారు. పిలుచుకొని పోయి మీకేం కాదు మేము ఉన్నామని చెప్పినారు. కానీ ఇద్దరిపైన ఆ రోజు కేసు కట్టినారు. వాళ్ళ పైన మా పైన ఇద్దరి పైన కేసు కట్టిన తర్వాత అక్కడికి మేము వదిలేసుకొని మరి మొన్న జూలై 1వ తారీఖు నైట్ 10:45కి వచ్చినారు. పైకి వచ్చి డోర్ కొట్టి మేము పడుకుంటున్నాం. డోర్ కొట్టి బయటికి మీ భర్తని బయటికి పంపించండి అని అన్నారు. లేదు, ఈ టైంలో పంపించము, మీరు కొంచెం వాళ్ళు గంజాయి తాగినారో మరి మందు తాగినారో తెలియదు కానీ ఫుల్ తాగేసి వచ్చినారు ఇద్దరు. కిందన వచ్చేసి ఒక 20 మంది ఉన్నారు. పైకి వచ్చి ఇద్దరు వచ్చినారు. వచ్చిన తర్వాత మీ ఆయన్ని పంపించండి అంటే నేను పంపించాను. ఈ టైంలో మా ఇంట్లో సీసీ కెమెరా ఉంది, మీరు వెళ్ళిపోండి, ఇక్కడంతా రికార్డ్ అవుతుంది అన్నా కూడా వాళ్ళు వినకుండా నువ్వు ఎందుకే మా మీద కంప్లైంట్ ఇచ్చినావని నన్ను ఎట్లా పడితే అట్లా గలీజ్ మాటలు తిట్టి ఇంకా నేను మాట్లాడుతున్నాగానే నన్ను ఎగిచ్చి కాళ్ళతో కొట్టారు. దానికి సంబంధించి